దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవంటూ ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని విస్తరించాలని గతంలో స్థలం సేకరించారు. నిధుల కేటాయింపు పూర్తయినా పనులు మాత్రం చేపట్టడం లేదని భక్తులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి నిత్యం భక్తులు పోటెత్తుతూ ఉంటారు. స్వామివారితో పాటు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కానీ బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. దేవాలయానికి కోట్లలో ఆదాయం వచ్చినా అధికారులు అభివృద్ధిని మరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనాలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి కూడా కొంతమంది రివర్స్గా కూడా వెళ్ళిపోయారు. ఇదే ముసలి వాళ్ళకు కూడా వేరే లైన్ అటువంటిది సపరేట్గా ఉంటే బాగుండేది. ప్రత్యేక దర్శనాలు లాంటివి కూడా ఏం లేవు. అవి ఉన్నామని కొంతమందికి ఇబ్బందులు లేకుండా ఉండేది. 1 ఇయర్ క్రితం కూడా ఇలాగే ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉన్నది. ఈ చల్వ పందిలు వేస్తానన్నారు, వేసిరు, కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఇప్పటికి కూడా. ఎండ తీవ్రంగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ బాగా అవుతుంది. లైన్లలో ఉండడం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. ప్రత్యేక లైన్లో పెట్టి తొందరగా పంపించాలని కోరుకుంటున్నాం సార్. బోనం ఎత్తుకునే వాళ్ళకు ప్రత్యేక సదుపాయం ఉంటే బాగుంటుందండి. బోనాలు ఎందుకంటే అంతసేపు ఉండాలంటే ఉండలేరు కదా. చిన్నపిల్లలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని ఉండాలంటే చాలా కష్టం అండి. అందరూ ఒకటే లైన్ అయిందండి. అంతకుముందుకు ప్రత్యేకంగా డైరెక్ట్ పంపించేది బోనాలు ఎత్తుకునే వాళ్ళను. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు తొందరనే అయిపోద్దండి. లైన్లో చాలా ప్రాబ్లం ఉంది. అమ్మవారు పునర్నిర్మాణం అయింది కానీ ఇంతవరకు కంప్లీట్ కావట్లేదు. లైన్లో చాలా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లల్ని తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము తొందరగా కంప్లీట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాం. రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న బద్దిపోచమ్మ దేవాలయం కేవలం 2.5 గుంట స్థలంలో మాత్రమే ఉంది. ఆలయ విస్తరణకు ప్రభుత్వం మరో ఎకరం స్థలాన్ని సేకరించింది. ఇళ్లు, దుకాణాలు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారంగా 17,50,00,000 రూపాయల్ని దశలవారీగా చెల్లించింది. భూసేకరణ తరువాత గుత్తేదారు స్థలాన్ని చదును చేసి వదిలేశారు. పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ 2 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది ఇంతవరకు కూడా కావట్లేదు. దాని ద్వారా బోనాలు ఎత్తుకున్న ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క పనులు కూడా త్వరగా పూర్తి చేసి ఇటువంటి కష్టాలు ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది. అమ్మవారి యొక్క దర్శనం కూడా కలగడానికి మస్తు అనుకూలంగా ఉంటుంది. టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. దర్శనం చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పిల్లలకు కూడా ఇట్లా ఎత్తుకోవడం కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దేవస్థానం కూడా ఆలోచించాలి. చాలా సఫర్ అవుతున్నాం. బోనం ఎత్తుకు చిన్న బాబు ఫీడింగ్ ఇవ్వడం కూడా ఫెసిలిటీ లేదు మాకు. చాలా సఫర్ అవుతున్నాం. మేము ఒకటే లైన్ తో చాలా టైం పడుతుంది మాకు. కాబట్టి దీని గురించి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. 2.5 గుంటల స్థలంలో ఉన్న బద్దిపోచమ్మ ఆలయాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు సర్కార్ సిద్ధమైందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అన్ని వసతులు కల్పించేందుకు వీటీడీఏ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న 70% మంది భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి ఆనవాయితీ మొదటి నుంచి వస్తున్న క్రమంలో బద్దిపోచమ్మ ఆలయాన్ని విస్తరణ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా వేములవాడ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్ర దర్శనం ఇచ్చేటువంటి కార్యక్రమం, మెరుగైనటువంటి వసతి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు సమస్య లేకుండా చేయాలని రాబో రోజుల్లో మరింత వేగంగా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వేముల రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులకు, బద్దిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు, అనుబంధ దేవాలకు వచ్చే భక్తులకు మరి సేవలు అందించడంలో తగిన ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది భక్తులు ఈ స్వామివారి దర్శనం తదుపరి అమ్మవారి దర్శనం కూడా చేసుకునే ఆనవాయితీ బాగుంది. 2.5 గుంట స్థలంలో అమ్మవారి టెంపుల్ ఉంది. కావున క్యూలన్నీ రోడ్డు వేయడం వల్ల భక్తులకు చాలా ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు వీటీడీఏ వారి సహకారంతో సుమారు 1 ఎకరం స్థలం ప్రైవేటు దాదాపు 43 ఇండ్లు, దుకాణాలు కొనుగోలు చేసి అటు 1 ఎకరం స్థలంలో దేవస్థానంలో అప్పగించడం జరిగింది. బోనాల మండపం, పట్టాల మండపం, చుట్టూ ప్రాకారం, 4 గోపురములు ప్లస్ క్యూ కాంప్లెక్స్ హాలు, ప్రస్తుతం ఉన్న ఆలయ విస్తీర్ణము పెంచడము, మిగతా అభివృద్ధి పనులు చేపట్టగాను వీటీడీఏ ఫండ్స్ తోటి కలెక్టర్ గారు 9,99,00,000 మాకు ఆమోదం ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం టెండర్ పిలవడం జరిగింది. ప్రతి మంగళ, ఆదివారాల్లో వేలాది మంది తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి సమస్యల్ని తీర్చాలని భక్తులు కోరుతున్నారు.